జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రైతులు సంప్రదాయ వరి సాగుకు ప్రత్యామ్నాయంగా కూరగాయలు, అంతర పంటల సాగు వైపు అడుగులు వేస్తున్నారు. జిల్లా యంత్రాంగం కూడా ఈ మార్పుకు ప్రోత్సాహం అందిస్తోంది. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో తక్కువ నీటితో సాగయ్యే పంటలను ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ బసవరాజుపల్లి గ్రామంలో పర్యటించారు. రైతులు యాదగిరి, మార్తా రమేష్, బోర రాజయ్య పొలాల్లో సాగు చేసిన కూరగాయలు, అంతర పంటలను పరిశీలించిన కలెక్టర్ పంటల నాణ్యతను ప్రశంసించారు. ఒక ఎకరాకి వచ్చి 1,00,000 చిల్లర వస్తుంది సార్. 3 నెలల పంట అది. టమాటా కానీ అది కానీ అయితే 3 నెలల పంట. మిర్చి చార్లు ఉంటుంది, 6 నెలలు ఉంటుంది, 10 నెలలు ఉంటుంది. బెండ చాలా రోజులు ఉంటుంది. మినిమం బెండ ఒక 5 నెలల దాకా వస్తుంది. వంకాయ 6 నెలల దాకా వస్తుంది. ఇట్టగాంచి మామూలు చిన్న అంటే తక్కువ రోజులు. ఇక ఊరకాకర 3 నెలల దాకా వస్తుంది. ఇందులోకి పెట్టుబడి ఎక్కువ అయింది, కానీ ఇక పందిరి వేసుకోవాలంటే మనం వీళ్ళు సబ్సిడీ ఇస్తే ఓకే అవుతుంది. చాలా కూడా మంచిగా లాభం ఇట్లు కానీ మంచిగా అయితే ఓకే. ఇది మీరు వేరే వేరే వేశారు. ఇక్కడ సపోటా కూడా ఉంది, జామా కూడా ఉంది, మామిడి కూడా ఉంది, కోకోనట్ కూడా ఉంది, మన గ్రీన్ గ్రామ్ కూడా ఉంది. అన్ని రకాలు కూరగాయలతో పాటుగా కూరగాయలు మనం 24 గంటలు ఉంటాం కనుక ఇవి ఉండాలని పెట్టేసాం అన్నట్టు. వాటితో పాటు చేశారు మొత్తం 5 ఎకరాలు.